వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. ట్రంప్ నిన్న వచ్చేసరికి అంటే నిన్న ఆఫ్టర్నూన్ అతని మీడియా ఛానల్ దగ్గర నుంచి ఇండియా మీద చైనా మీద అయితే మాత్రం బిగ్ స్టేట్మెంట్స్ చేశారు. లైక్ ఇండియా చైనా వాళ్ళు అయితే మాత్రం యూఎస్కి వచ్చిన తర్వాత 9 months లోపే మోస్ట్లీ అంటే మ్యారేజ్ చేసుకుంటారు అండ్ సేమ్ టైం వచ్చేసరికి పిల్లలకి అంటారు అండ్ ఇక్కడే వీసా రావాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ల్యాప్టాప్ పట్టుకొని సో డిఫరెంట్ వర్డ్స్తో అయితే మాత్రం వాటిని చేశారు. యూట్యూబ్ స్ట్రైక్స్ వల్ల వర్డ్స్ నేను చెప్పట్లేదు. బట్ కాకపోతే నిన్న మళ్ళీ అంటే మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అవుతున్నప్పుడు ఇండియా నాకు ఒక మంచి ఫ్రెండ్ అని స్టేట్మెంట్ చేశారు. సో దాన్ని పక్కన పెట్టేస్తే యూఎస్ మార్కెట్స్ వచ్చేసరికి నిన్న మిక్స్డ్లో క్లోజ్ అయినాయి. ఇన్ఫోసిస్ ఏడిఆర్ అయితే మాత్రం 4.5% కరెక్షన్ వచ్చింది, విప్రో కరెక్షన్ వచ్చింది. అయితే ఇన్ఫోసిస్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ బాగానే ఉన్నాయి, బట్ ఎందుకు 4.5% వరకు డిక్లైన్ వచ్చింది దాని గురించి మనం మాట్లాడాల్సింది ఉంది. నిఫ్టీ అయితే మాత్రం న్యూట్రల్లో ఓపెన్ అవుతున్నట్టు ప్రెజెంట్ రైట్ నౌ కనపడుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈరోజు మన మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత తర్వాత కొంచెం కాషియస్గా ఉండాలి. ఎందుకు ఏంటంటే దాని గురించి కూడా చెప్తాను. కొన్ని పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకొని మనం మాట్లాడదాం. గోల్డ్ అండ్ సిల్వర్ గురించి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అప్డేట్ ఉంది. క్రూడ్ ఆయిల్ పరంగా కూడా అనదర్ అప్డేట్ కూడా ఉంది. వీటన్నిటి గురించి మాట్లాడదాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. డౌ జోన్స్ అయితే 180 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ 219 పాయింట్స్ అయితే మాత్రం నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. నేను అప్రాక్సిమేట్లీ 4:15కి రికార్డ్ చేస్తున్నాను బికాజ్ నాకు 6:30కి అయితే మాత్రం జర్నీ ఉంది. సో దానివల్ల మార్నింగ్ ప్రీ మార్కెట్ నేను గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవ్వకముందే చేస్తున్నాను. కానీ ఓపెన్ అవ్వకముందు చేసిన గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవుతున్నప్పుడు పెద్ద చేంజ్ ఏమి ఉండదు. మా అయితే 30-40 పాయింట్స్ చేంజ్ ఉంటుంది అంతే. సో ఎనీ బిగ్ అప్డేట్స్ ఉంటేనే అంత చేంజ్ ఉంటుంది, లేకపోతే న్యూట్రల్గానే ఓపెన్ అవుతుంది. అందుకే డైరెక్ట్ రికార్డ్ చేస్తున్నా. అండ్ ఏషియన్ మార్కెట్స్ అయితే మాత్రం నెగిటివ్గా క్లోజ్ అయినట్టు మనకు కనపడుతుంది కదా. ఏషియన్ మార్కెట్స్ కూడా 6 o'clockకి ఓపెన్ అవుతాయి. బట్ ఆ మార్కెట్స్ కూడా మోస్ట్లీ న్యూట్రల్గానే ఓపెన్ అవుతాయని నేనైతే అనుకుంటున్నా. ఎక్కడ పెద్ద బిగ్ పాజిటివ్ బిగ్ నెగిటివ్ ఎంటర్ అవ్వడానికి అయితే మాత్రం తక్కువ ప్రాబబిలిటీ ఉండేటట్టు అయితే మాత్రం కనపడుతుంది. ఈవెన్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ డవ్ ఫ్యూచర్స్ నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా చూస్తే డవ్ ఫ్యూచర్స్ -55, నాస్డాక్ ఫ్యూచర్స్ +105లో ట్రేడ్ అవుతుంది. అక్కడ డవ్ జోన్స్ ఇండెక్స్ అలానే నాస్డాక్ ఇండెక్స్ రెండు కూడా నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. ఇక్కడ డవ్ జోన్స్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ ఇక్కడైతే మాత్రం నాస్డాక్ ఫ్యూచర్స్ మాత్రం లిటిల్ బిట్ రికవరీ అవుతుంది. కానీ మనం కాషియస్గా తీసుకోవాల్సిన పాయింట్ ఏంటో తెలుసా, ఇండియన్ రూపీ 94.11 దగ్గర ఉంది. రూపీ ఇలా వీక్ అయినంత వరకు అయితే మాత్రం ఎఫ్ఐఏ మోస్ట్లీ నెగిటివ్ సైడే ఉంటారు. మీరు రూపీ 3 రోజుల నుంచి వీక్ అవుతున్నప్పటి నుంచి ఎఫ్ఐఏ సెల్ చేసిన నెంబర్స్ చూడండి, 1059 అండ్ మళ్ళీ వీక్ అవుట్ ఉంటాం 1900, అక్కడి నుంచి 2078, అక్కడి నుంచి వచ్చేసరికి 3254. రూపీ వీక్ అవ్వడం కంటిన్యూ అవ్వడంతో ఇక నెంబర్స్ కూడా మనకి అలానే కంటిన్యూ అవుతున్నాయి. సో దానివల్ల రూపీ ఇంకా వీక్ అవ్వడం కంటిన్యూ అవుతుంటే మోస్ట్లీ ఎఫ్ఐఏ మార్కెట్లో సెల్లింగ్ నెంబర్ని ఇంకా పెంచవచ్చు. ఇది వన్ ఆఫ్ ద నెగిటివ్. కమోడిటీస్లో క్రూడ్ చూస్తే $106కి వెళ్ళిపోయింది. క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ అయితే మాత్రం 97 దగ్గర అయితే మాత్రం ఉంది. 106 అనేది నిన్న మనం మాట్లాడుతున్నప్పుడు 103 దగ్గరే ఉండేది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నా 106 దగ్గర ఉంది. ఆల్మోస్ట్ 4% అయితే మాత్రం స్పైక్ అయింది. ఎందుకు ఇంతలా క్రూడ్ పెరిగింది? బికాజ్ రైజింగ్ క్రూడ్ అనేది మన ఇండియన్ మార్కెట్స్కి నెగిటివ్. ఆబ్వియస్లీ ఇన్ఫ్లేషన్ ప్రెజర్ కూడా ఉంటుంది. ఆర్బీఐ మినిట్స్లో కూడా ఎస్టర్డే అదే డిస్కషన్ చేయడం కూడా జరిగింది. సో ఎందుకు ఎట్లా ఉంటుంది అనే దాని గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. అట్లనే యూఎస్ మార్కెట్స్ నెగిటివ్గా క్లోజ్ అవడానికి కారణాలు అండ్ ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ కూడా ప్రెజెంట్ రైట్ నో 50 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. కానీ ఏడిఆర్స్లోకి వెళ్ళి చూస్తే ఇన్ఫోసిస్ ఏడిఆర్ చూడండి 4% క్రాష్ అయింది, 3.9% విప్రో ఏడిఆర్ క్రాష్ అయింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ 2.26, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్ 1.27. బ్యాంకింగ్ స్టాక్స్ ఆల్రెడీ నిన్న 2%, 1.3% కరెక్షన్ వచ్చింది. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ అయితే అంతే రియాక్ట్ అయినాయి ఏడిఆర్స్, అవి న్యూట్రల్ అని అనుకోవచ్చు. కానీ ఇన్ఫోసిస్ విప్రో కూడా నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. ఇవన్నీ అప్డేట్స్ ఫస్ట్ మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసరికి ట్రంప్ నిన్న చేసిన స్టేట్మెంట్ చూడండి. నాకైతే మాత్రం ఇండియా ఒక గ్రేట్ కంట్రీ, అక్కడ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నారు అండ్ ఇంకోటి ఏంటంటే తను ఒక ఫెంటాస్టిక్ జాబ్ కూడా చేస్తున్నారని కూడా చెప్పారు. సో దిస్ ద ఫస్ట్ వన్. నిన్న ఏం చెప్పారు, ఇండియా చైనా అయితే మాత్రం యూఎస్కి వచ్చి సో 9 months తిరిగే లోపే పిల్లలకి అంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే యూఎస్ సిటిజన్షిప్ కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ కూడా ఇట్లానే ఉంటారని చెప్పి ఇండియా చైనా గురించి
చాలా అంటే హీనంగా మాట్లాడారు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇండియా నాకు గ్రేట్ కంట్రీ అని చెప్తున్నారు. అతని వర్డ్స్ మీద ఎవ్వరికీ కూడా ఈవెన్ ఓకే ఇతను ఇప్పుడు ఇలా చెప్పారు, మార్కెట్ ఇట్లా రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయనే పాయింట్ కూడా లేదు. ఎందుకంటే అతని వర్డ్స్ అన్నీ అట్లానే ఉంటున్నాయి. అయితే ఇది అయిన తర్వాత, ఈ డిస్కషన్ అయిన తర్వాత ఇంకో ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్లోని ఇప్పుడున్న అప్డేట్ కూడా మీరు క్లియర్గా చూడండి. ఇరాన్ అయితే మాత్రం అంటే ఏ లీడర్తో మాట్లాడడానికి కూడా మాకు ఇప్పుడు క్లారిటీ లేదు. ఎందుకంటే పైన లీడర్స్ని చంపేశాం, అంటే ఖమేనీ గారిని చంపేశారు కదా, ఖమేనీ గారిని చంపేశారు. దాని తర్వాత వచ్చేసరికి ఎవరైతే పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారో లైక్ అఫీషియల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ అఫీషియల్స్, వాళ్ళని కూడా మోస్ట్లీ మేము తీసేసాం. ఇప్పుడు ఏ లీడర్తో డిస్కస్ చేయాలనేది కూడా మాకు లేదు. వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి మాట్లాడుతుంటారు, ఏదో స్టేట్మెంట్ చేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. అయితే ఇప్పుడు నా సైడ్ నుంచి ఒకటే చెప్పాలనుకుంటున్నా, వాళ్ళు ఈ పీస్ డీల్ చేసినంత వరకు మేమైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని సీజ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పటివరకు ఇరాన్ వాళ్ళు సీజ్ చేశారని చెప్పారు తప్ప ఎక్కడ కూడా యూఎస్ఏ సీజ్ చేస్తుందని చెప్పలేదు. యూఎస్ఏ ఏం చెప్పింది, బ్లాకేడ్ అని చెప్పింది, అంటే ఇరాన్ షిప్స్ని వెళ్లకుండా చేస్తామని చెప్పింది. ఇప్పుడు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర అంటే పర్టికులర్గా అన్ని కంట్రీ షిప్స్ని ఆపేస్తానని ఇక్కడ మెన్షన్ చేయలేదు. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని అయితే మాత్రం కంప్లీట్గా మేము సీల్డ్ అప్ చేస్తాము, అంటే దాన్ని కంప్లీట్గా అక్కడి నుంచి ఒక్క షిప్ కూడా వెళ్ళకుండా అయితే మాత్రం మేము స్టాప్ చేస్తామని చెప్పి ట్రంప్ అయితే మాత్రం స్టేట్మెంట్ చేశారు. దీనికి ఇంకొక రీజన్ కూడా ఉందని చెప్తున్నారు సోషల్ మీడియాలోని. అదేంటంటే ఇరాన్ వాళ్ళు నిన్న మాకు ఫస్ట్ టోల్ ఫీ పే అయిందని చెప్తున్నారు. టోల్ ఫీ పే చేస్తే మేము ఆ షిప్స్ని పంపించమని ట్రంప్ ముందే చెప్పారు. ఇప్పుడు టోల్ ఫీ పే చేసింది. సో టోల్ ఫీ పే చేసిన షిప్స్ని మరి మేము పంపించకూడదు కదా. అందుకే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏ షిప్స్ని కూడా అప్రూవ్ చేయము అని అనేటట్టు ఈ ట్వీట్ చేశారని అయితే మాత్రం అప్డేట్ ఉంది. సో ఇప్పుడు ఏదైనా షిప్స్ కంటిన్యూ అవుతుంటే $500 మిలియన్ పర్ డే వాళ్ళకి లాభం ఉంటుంది. ఆ షిప్స్గా నగ్గిపోతే ఆ లాభం కూడా ఉండదు. అదే ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ట్రంపే డైరెక్ట్గా బ్లాక్ చేస్తున్నారు కాబట్టి క్రూడ్ ప్రైస్ ఇంకా స్పైక్ అవుతుంది. ఆన్ ద అదర్ సైడ్ ఇరాన్ వాళ్ళు కూడా మీరు బ్లాక్ చేయడం ఏంటి, మేమే బ్లాక్ చేస్తాము, అక్కడ ఏ షిప్స్ కూడా వెళ్ళడానికి కుదరదు అని చెప్పి ఇరాన్ సైడ్ నుంచి కూడా స్టేట్మెంట్స్ ఉన్నాయి. నిన్న ట్రంప్ ఇంకో స్టేట్మెంట్ కూడా చేశారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మా నావీ అయితే మాత్రం రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ మైన్స్ అన్నీ రిమూవ్ అయితే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయడానికి నేను ట్రై చేస్తానని చెప్పారు. అంటే యూఎస్ వాళ్ళు క్లారిటీ ఇచ్చేశారు మైన్స్ అక్కడ ఉన్నాయని. మైన్స్ ఉన్నాయనంటే మాత్రం ఏ షిప్ కూడా వెళ్ళడానికి ప్రయత్నించదు. మైన్స్ మీద నుంచి వెళ్తుంటే షిప్ పేలిపోతుందని అనుకునేటప్పుడు ఏ షిప్స్ వెళ్తాయి? ట్రంప్ ఏమో యూఎస్ నేవీ వాళ్ళు ఆ మైన్స్ తీయడానికి సిద్ధపడుతున్నారు అండ్ ఆ వర్క్లోనే ఉన్నారని చెప్తున్నారు. అట్లాంటి చెప్పినప్పుడు షిప్స్ ముందుకు వెళ్ళడానికి కొంచెం భయపడుతుంటాయా లేదా? ఆబ్వియస్లీ, ఎందుకంటే ఒక్క షిప్ పేలిపోయినా కానీ సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లాస్ అనేది ఉంటుంది. అందువల్ల ఈ స్టేట్మెంట్స్ తోటి, ఈ ట్వీట్స్ తోటి మార్కెట్స్లో క్రూడ్ ప్రైస్ అయితే మాత్రం స్పైక్ అయిపోతుంది. ఆన్ ద అదర్ సైడ్ ఇంకో ట్వీట్ కూడా చూడండి. మా ఎయిర్ క్రాఫ్ట్స్, మా నావల్ షిప్స్, మా మిలిటరీ గ్రూప్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో అక్కడే డిప్లాయ్ చేసి ఉన్నాయి. ఇరాన్ అయితే మాత్రం వదిలేదే లేదు. అండ్ ఈవెన్ ఇరాన్ అయితే మాత్రం ఇంకా వోర్స్ని చూస్తుంది. వాళ్ళ ఎకనామిక్ పరంగా ఇంకా ట్రిగ్గర్ చేస్తాము అండ్ ఫైనల్గా వాళ్ళే మా దగ్గరికి వచ్చేటట్టు అయితే మాత్రం మేము చేస్తాము. ఫేక్ న్యూస్ని మీరు నమ్మద్దు, మేము వెళ్ళి బ్రతిమాలుతున్నామని చెప్పి కొన్ని న్యూయార్క్ టైమ్స్లోని, కొన్ని సిఎన్ఎన్లోని ఫేక్ న్యూస్ వస్తున్నాయి, వాటిని బిలీవ్ చేయొద్దని ట్రంప్ స్టేట్మెంట్ చేశారు. అండ్ ఇప్పుడు నేను రికార్డ్ చేసినప్పుడు కొన్ని అవర్స్ బ్యాక్ ఇంకో అప్డేట్ కూడా వచ్చింది. 3 వీక్స్ హెజ్బోల్లా అండ్ అట్లనే ఇజ్రాయిల్ ఇద్దరు కూడా, హెజ్బోల్లా అంటే లెబనాన్ అనమాట, హెజ్బోల్లా అనేది ఒక గ్రూప్ లెబనాన్లో అనమాట. వాళ్ళతోనే ఇప్పటివరకు యుద్ధం గురించి ఇజ్రాయిల్కి ఇష్యూ అనమాట. ఇప్పుడు ఇజ్రాయిల్ అండ్ లెబనాన్ వాళ్ళది 3 వీక్స్ సీజ్ ఫైర్ని ఎక్స్టెండ్ చేస్తున్నామని క్లారిటీ అయితే ఇచ్చారు. ఇది కూడా అనదర్ పాజిటివ్ అప్డేట్. అయితే ఈ పాజిటివ్ అప్డేట్స్కి మార్కెట్స్ ఏమీ రియాక్ట్ అవ్వలే. నాస్డాక్ ఏమో లిటిల్ బిట్ రికవరీ అయింది, బట్ క్రూడ్ 4% వరకు పెరిగిపోయింది. దానికి కారణాలు నెక్స్ట్ వస్తున్న స్టేట్మెంట్సే. ఇరాన్కి టైం అయితే అయిపోతుంది, న్యూక్లియర్ స్ట్రైక్ ఏదైతే వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని బిల్డ్ చేయడానికి డెవలప్మెంట్స్ అనుకుంటున్నారో దాన్ని అయితే మాత్రం వాళ్ళ మైండ్లో నుంచి తీసేయాలి, అది ఉపయోగించకూడదని చెప్పి ట్రంప్ ఇంకో స్టేట్మెంట్ కూడా చేశారు. దాని తర్వాత ట్రంప్ ఉన్న స్టేట్మెంట్స్లో కూడా సైడ్ ఆఫ్ హార్మోజ్ ఇరాన్ది మాత్రమే కాదు మొత్తం అందరికీ కూడా క్లోజ్ చేస్తున్నాం. బికాస్ ఇరాన్కి డబ్బులు పే చేసి వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళకి టోల్ ఫీ పే చేస్తే మేము ఒప్పుకోమని క్లారిటీగా చెప్పాం. ఇప్పుడు ఇరాన్కి $500 మిలియన్ పర్ డే అయితే మాత్రం ఓపెన్ చేస్తే వస్తుంది. సో అందువల్ల మేము కంప్లీట్గా సైడ్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేస్తున్నామని అప్డేట్ కూడా ఇచ్చారు. ఆన్ ద అదర్ సైడ్ నేను గూగుల్లో నార్మల్గా చూస్తే మాత్రం ట్రంప్ అయితే మాత్రం షూట్ అండ్ కిల్ ఆర్డర్స్ కూడా ఇచ్చామని చెప్తున్నారు. అంటే ఇరాన్ సైడ్ నుంచి ఒక్క నావల్ షిప్ కానీ ఇరాన్కి డబ్బులు పే చేస్తున్నట్టు ఏమున్నా కానీ ఫైనల్గా నేను ఒకటే చెప్తాను,
ఎవరినైనా కానీ షూట్ అండ్ కిల్లే చేయండి. సో ఎవరిని కూడా బెదిరించడాలు, రీడైరెక్ట్ అవ్వండి అంటే వెనక్కి వెళ్ళండి అని ఇంకా చెప్పొద్దు, ఇంకా తగ్గించండి అనేటట్టు ట్రంప్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అన్సర్టెనిటీస్ ఇంకా మార్కెట్లో ఉండడంతో రూపీ ఇంకా వీక్ అవ్వడంతో మోస్ట్లీ కమోడిటీస్లో క్రూడ్ ప్రైస్ ఇంకా పెరుగుతుంది కాబట్టి మార్కెట్లో వాల్టాలిటీ విత్ బీరీ షేడ్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. టెక్నికల్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఈవెన్ ఆన్ ద అదర్ సైడ్ ఎఫ్ఐఎస్ కూడా ఎఫ్ఐఐ 3250 క్రోర్స్ మార్కెట్లో సెల్ చేస్తే డిఐఎంఓ 941 క్రోర్స్ మార్కెట్లో బై చేయడం జరిగింది. ఈవెన్ వాళ్ళు ఎఫ్ఎండ్ఓలో బిల్ చేసిన పొజిషన్స్ ప్రకారంగా అయితే మాత్రం 1.9 lakh పొజిషన్స్. ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ అయితే మాత్రం స్ట్రాంగ్ బీరీ షేడ్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం స్ట్రాంగ్ బీరీ షేడ్ మెయింటైన్ చేస్తున్నారు, అంటే మీడియం బీరీ షేడ్. ఇద్దరు పొజిషన్స్ బీరీ షేడ్ ఉన్నాయంటే ఎనీ ఫ్లాట్ ఓపెనింగ్ ఆర్ ఎనీ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇట్ విల్ లీడ్స్ టు ద మార్కెట్ ఫాల్. ఓకే, సో ఇది ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ డేటా ప్రకారంగా అయితే మాత్రం. నా టెక్నికల్గా మార్కెట్స్ గురించి, నిఫ్టీ గురించి మాట్లాడదాం. దీని గురించి మాట్లాడే ముందు ఇన్ఫోసిస్ ఎర్నింగ్స్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇన్ఫోసిస్ ఏడిఆర్ 4% వరకు కరెక్షన్ వచ్చింది. నిన్న ఇన్ఫోసిస్ ఏడిఆర్ కేవలం 2% ఫాలో అయింది. సో ఒకనొక స్టేజ్లో ఏడిఆర్ అయితే మాత్రం 6.7% వరకు కూడా డిక్లైన్ వచ్చింది. ఇన్ఫోసిస్ ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే మీరు టాప్ లైన్ 40,925 నుంచి 46,400, బాటమ్ లైన్ 7,038 క్రోర్స్ నుంచి 8,500, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 24%. ఇయర్ ఆన్ ఇయర్లో అన్నీ బాగానే ఉన్నాయని అనొచ్చు. ఒకసారి క్వార్టర్ అండ్ క్వార్టర్ చూడండి, 45,479 నుంచి 46,402. ఈ నెంబర్ ఎట్లా ఉంది, నియర్ టు ద నెంబర్ వచ్చింది కదా. సో పెద్ద ఇంక్రీజ్ అయినట్టు కాదు, ఇట్లా వచ్చింది అంటే నెగిటివే. ఎందుకో తెలుసా, ఇది ఇండియన్ రూపీలో రెవెన్యూ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్లో క్యాలిక్యులేట్ చేశారనుకోండి ఆబ్వియస్లీ డిక్లైనే వస్తుంది. అదే ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో చూపెడుతున్నారు. ఎప్పుడైతే ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్ పరంగా చెక్ చేసుకుంటామో డాలర్ పరంగా అయితే మాత్రం నెంబర్ అంత స్ట్రాంగ్గా రాలేదు అని కూడా చెప్తున్నారు. డాలర్ పరంగా ఇయర్ ఆన్ ఇయర్లో 6.6% పెరిగినా కానీ క్వార్టర్ అండ్ క్వార్టర్ పరంగా అయితే మాత్రం కొంచెం డిక్లైనే వచ్చింది. సో డిక్లైనే వచ్చిందని కూడా క్లారిటీ ఇస్తున్నారు. దిస్ ఈజ్ అన్ అనదర్ అప్డేట్. ఆన్ ద అదర్ సైడ్ కొన్ని కంపారిజన్స్ చేస్తూ అప్డేట్స్ ఉన్నాయి ఇన్ఫోసిస్కి అయితే మాత్రం, వాటి గురించి మాట్లాడదాం. టీసీఎస్ వాళ్ళు 2000 మెంబర్స్ ఎంప్లాయీస్ని Q4లో యాడ్ చేశారు. ఓవరాల్గా వాళ్ళ హెడ్ కౌంట్ 5.8 lakh ఉంది. బట్ రీస్ట్రక్చరింగ్ అయితే మాత్రం డిక్లైన్ అయింది టీసీఎస్ది. విప్రో అయితే 3000 మెంబర్స్ని ఫ్రెషర్స్ని యాడ్ చేసుకున్నారు. ఇన్ఫోసిస్ అయితే మాత్రం 8,440 ఎంప్లాయీస్ని యాడ్ చేసుకొని 3.28 lakh అయితే మాత్రం ఉన్నారు. ఎట్రిషన్ రేట్ అయితే మాత్రం 12.6% ఉంది, విచ్ ఈజ్ ఫైన్. బట్ కాకపోతే రెవెన్యూ పరంగా మీరు చెక్ చేసుకుంటే డాలర్ పరంగా అయితే మాత్రం డిక్లైన్ అయింది. టీసీఎస్ది 5.4% పెరిగింది, విప్రోది 2% ఇయర్ ఆన్ ఇయర్లో పెరిగింది. బట్ వీళ్ళది మాత్రం అంత స్ట్రాంగ్గా అయితే మాత్రం రాలేదు. ఆన్ ద అదర్ సైడ్ వీళ్ళ సైడ్ నుంచి అయితే మాత్రం చెప్తున్న దాని ప్రకారంగా, మేనేజ్మెంట్ గైడెన్స్ చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం ఏ రిలేటెడ్గా గ్రోత్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. కానీ జియోపొలిటికల్ టెన్షన్స్, మ్యాక్రో ఎకానమిక్ అన్సర్టెనిటీస్ వల్ల మాకు స్టేబుల్ ఆర్డర్స్ వస్తున్నా కానీ గ్రోత్ అంత ఫాస్ట్గా తీసుకోలేము అనేటట్టు చెప్పారు. క్లయింట్ స్పెండింగ్ విషయంలోని డెసిషన్ మేకింగ్ సైకిల్స్లో అయితే మాత్రం కొంచెం డిఫికల్టీస్ మేము ఫేస్ చేస్తామని కూడా చెప్పారు. ఇది వన్ ఆఫ్ ద నెగిటివ్ పాయింట్ మార్జిన్ గైడెన్స్ ప్రకారంగా. ఇన్ఫ్యాక్ట్ మార్జిన్ గైడెన్స్లో కూడా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం రెవెన్యూ 1.5 నుంచి 3.5% మాత్రమే కాన్స్టెంట్ కరెన్సీలో గ్రోత్ అయితే చూస్తామని, ఆపరేటింగ్ మార్జిన్లో 20 to 22% మాత్రమే కనపడుతుందని కూడా చెప్పారు. ఏ రిలేటెడ్గా అయితే మాత్రం 5.5% గ్రోత్ అయితే మాత్రం చూడగలుగుతామని అప్డేట్ కూడా ఇచ్చారు. బట్ కాకపోతే ముందుగానే ఈ వార్ ఇంపాక్ట్స్ వల్ల మా యొక్క డెసిషన్ మేకింగ్ మారే ఛాన్స్ ఉంటుంది, కొంచెం స్లో డౌన్ అవుతుంది, హెడ్వైన్స్ కనపడుతున్నాయి, మోస్ట్లీ డిస్టర్బ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని చెప్పడంతో ఆన్ ద అదర్ సైడ్ ఎంప్లాయీస్ హైర్ చేసుకునే వేలో కూడా నెక్స్ట్ టైం మేము 13,000 వరకు ఎంప్లాయీస్ని మెయింటైన్ చేస్తాం ఫినాన్షియల్ 27లోని, కానీ లాస్ట్ టైం తీసుకున్నంతలాగా మేము తీసుకోలేకపోవచ్చు బికాజ్ ఆఫ్ ద ఏఏ ఎఫెక్ట్ అని కూడా క్లారిటీ ఇచ్చేస్తారు. అందువల్ల ఇన్ఫోసిస్ ఏడిఆర్ కూడా 4.5% వరకు డ్రాప్ అయితే మాత్రం వచ్చింది. నా ఈరోజు నిఫ్టీ అయితే మాత్రం మనకి గ్యాప్ డౌన్ ఆర్ న్యూట్రల్గా ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది. సో ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సో మార్కెట్లో అంటే లాస్ట్ కమింగ్ లాస్ట్ ఇంతకుముందు ఫ్రైడే టైంలో చెక్ చేసుకుంటే మాత్రం, అంటే మండే తర్వాత ట్యూస్డే వన్ ఆఫ్ ద బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆ రోజు ట్యూస్డే హాలిడే, తర్వాత వెన్స్డే
బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బికాజ్ సీజ్ ఫైర్ ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడడం అండ్ ఇజ్రాయెల్ లెబనాన్ వాళ్ళది 10 days సీజ్ ఫైర్ గురించి మాట్లాడుకోవడం, ఇట్లాంటి అప్డేట్స్ తోటి మార్కెట్ కొంచెం గ్యాప్ అప్తోనే ఓపెన్ అయింది. క్రూడ్ ప్రైస్ కూడా కొంచెం డిక్లైన్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఏదైతే మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుందో, ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో, ఎందుకంటే దగ్గరలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే మాత్రం లేదు. సో మార్కెట్ అయితే మాత్రం ఈరోజు ఫ్లాట్లో ఓపెన్ అవ్వడం చూపెడుతుంది. సో ఎస్టర్డే మనం ఒక సపోర్ట్ లెవెల్ డ్రా చేసుకున్నాం విచ్ ఇస్ 24,100. ఎనీథింగ్ మార్కెట్ కానీ న్యూట్రల్గా ఓపెన్ అయితే ఫస్ట్ 1 hour ఆర్ ఎల్స్ ఈరోజు ఏ టైంలో అయినా కానీ ఈ 24,100 అబోవ్కి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తే మాత్రం మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా మూమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఎనీథింగ్ 24,100 బిలో కానీ మార్కెట్ కానీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మాత్రం మేబీ అంటే ఫస్ట్ 1 hour వెయిట్ చేసి చూడండి. ఫస్ట్ 1 hour దీని బిలో కానీ సస్టైన్ అయితే ఈరోజు మార్కెట్ బియర్ మూమెంటమే చూడొచ్చు. గ్లోబల్లో అన్సర్టెనిటీస్ ఇంకా కంటిన్యూ అయ్యాయి కాబట్టి సాటర్డే సండే కూడా మనకి హాలిడే, అందుకే ఒక్కరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మోస్ట్లీ పీస్ డీల్ ఫ్రైడే ఈవినింగ్ తోటి నేను కన్క్లూడ్ చేసుకోగలుగుతాను. ఇరాన్ వల్లే మా దగ్గరికి వస్తారనే ట్రంప్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈరోజు ఈవినింగ్ లోపు రాకపోతే ఎలాంటి కైండ్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ తీసుకుంటారనేది అప్డేట్ లేదు. వీకెండ్ టైమ్స్లోని ఎప్పుడు ఏ న్యూస్ మార్కెట్ని ఎలా ట్రిగ్గర్ చేస్తుందో కూడా చెప్పలేము. ఇట్లాంటి సిచ్యువేషన్లోని మీరు ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇంకోటి మంత్లీ ఎక్స్పైరీ కూడా నెక్స్ట్ మంత్ ఉంది. ఈ మంత్లీ ఎక్స్పైరీ ఉంటునేటప్పుడు పొజిషన్స్ని అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మాత్రం లాస్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. సో అందుకే 2 తర్వాత వీక్లీ అడ్జస్ట్మెంట్ అంటే వీకెండ్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి. వీకెండ్ వాలటాలిటీ ఉంటుంది. ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ చేస్తే మండే మార్కెట్ ఎనీ సైడ్ మనకి బిగ్గర్ రియాక్షన్ వస్తే మాత్రం డెఫినెట్గా మన పొజిషన్స్ అంటే మీరు తీసుకున్న పొజిషన్స్ అయితే మాత్రం లాస్లో ఉండడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. అందుకు మ్యాక్సిమం అది ప్రిఫర్ చేయడానికి అయితే మాత్రం ట్రై చేయొద్దు. ఎనీథింగ్ ఇప్పుడు మనం డ్రా చేసుకున్న సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయ్యి గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మాత్రం దాని అబోవ్ క్లోజ్ అవ్వకపోతే మోస్ట్లీ మార్కెట్ బీరిష్ సైడ్ ఉండడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. పొజిషనల్గా మార్కెట్లో మీరు బీరిష్ సైడ్ టర్న్ అవ్వాలంటే 23,757 లెవెల్ బ్రేక్ అవ్వాలంటే గ్యాప్ మొత్తం కూడా కవర్ చేసేసి డౌన్ సైడ్ 23,757 బిలో క్లోజ్ అయితే అప్పుడు మనం ఫాల్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. వెన్ ఇట్ కమ్ టు సెన్సెక్స్ 77,600 సపోర్ట్ లెవెల్ దీని బిలో గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మాత్రం 77,600 అబోవ్ వెళ్ళడానికి ట్రై చేస్తుందో లేదో చూడండి. లేదనుకుంటే దీన్ని టచ్ చేసి మార్కెట్ డిక్లైన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ కూడా ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ బ్యాంక్ నిఫ్టీ పరంగా చెక్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా 56,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ బ్యాంక్ నిఫ్టీ 56,000 బ్రేక్ అయితే బేరిష్ షేడ్ వస్తుంది, కానీ 300 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. బ్రేక్ చేయదు, న్యూట్రల్గా మూవ్ అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ ఆల్రెడీ 26,230 సపోర్ట్ లెవెల్ అక్కడికి వచ్చేసింది. ఒకవేళ అది బ్రేక్ అయితే మాత్రం మేబీ ఫిన్ నిఫ్టీకి ఫర్దర్గా ఫాల్ 25,585 వరకు చూస్తాం. అంత 700 పాయింట్స్ ఫాల్ అయిపోయే ఛాన్సెస్ అయితే తక్కువ. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. వెన్ ఇట్ కమ్స్ టు బిట్కాయిన్ అయితే మాత్రం కరెంట్లీ 78,250 దగ్గర ట్రేడ్ అవుతుంది. యూఎస్ మార్కెట్స్ న్యూట్రల్ అండ్ వాలటైల్గా ట్రేడ్ అవడంతో బిట్కాయిన్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. ఎనీథింగ్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ కానీ బిట్కాయిన్కి బ్రేక్ చేస్తే మాత్రం 84,500 వరకు చూస్తాం. ఈ 78,000 లెవెల్ బ్రేక్ అవుతుందా లేదా అనేది వెయిట్ చేసి చూడండి. దీన్ని బట్టి మనం చూడగలుగుతాం. ఇంకోటి ఇది బ్రేక్ చేస్తే మాత్రం 6,000 పాయింట్స్ ఇక్కడ కూడా మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం గుర్తుందా? 70,000 లెవెల్ 71,000 లెవెల్ మనకి లాంగ్ టైం ఇది బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. వన్స్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం డైరెక్ట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ అని. సో ఎగ్జాక్ట్లీ అట్లా మనం ఆల్రెడీ చూసాము. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ 78,250 ఇది బ్రేక్ అయితే మాత్రం 84,500 వరకు మనం రీచ్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్, ఈరోజు గోల్డ్ అంటే లాస్ట్ 3 days నుంచి మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ దగ్గరే ఉంది. ఎనీథింగ్ గోల్డ్ అయితే మాత్రం 4,650, ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో 4,694 ఉంది. ఈ 650 లెవెల్ కానీ గోల్డ్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం డిక్లైన్ చూడడానికి ప్రాబబిలిటీసే ఎక్కువగా ఉంటాయి. సో ఈ లెవెల్ మాత్రం ఫోకస్ చేయండి. ఆల్రెడీ 76 లెవెల్ అనేది సిల్వర్ కూడా మాట్లాడుకున్నాం, అది బ్రేక్ అయిపోయి 75.43 దగ్గర ఉంది. ఇలానే కానీ కంటిన్యూ అయితే మాత్రం బియర్ మొమెంటమ్ సిల్వర్లో కూడా మనం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. గోల్డ్ అండ్ సిల్వర్ బిట్కాయిన్లో మీరు 24/7 యాక్టివ్లో ట్రేడ్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డెఫినెట్గా మీకైతే మాత్రం విత్ హై లెవరేజ్ మీరు వితౌట్ ఎక్స్పైరీ ట్రేడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. హై లెవరేజ్ అనేది నేను అంతవరకు ఉంది అని చెప్తున్నాను తప్ప ఎక్కువ లెవరేజ్తో తీసుకోవద్దు. తక్కువ లెవరేజ్ ఒక 3 times 5 times లెవరేజ్తో ట్రేడ్ తీసుకోండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. మోర్ ఓవర్ కొంతమంది డెల్టా ఎక్స్చేంజ్లో ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి, దాన్ని ఎలా యూజ్ చేయాలో వీడియో పెట్టండి అంటున్నారు. కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చిన కిందనే నేను డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఎట్లా యూజ్ చేయాలనే వీడియో చేశాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వీడియో
చేసింది అయితే మాత్రం చూడడానికి మీకు హెల్ప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. అండ్ అదర్ స్టాక్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. అండ్ అందులో సిఎన్టీ యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి, ప్రాఫిట్ 64.9% సింక్ అయింది. సో రెవెన్యూ అయితే మాత్రం 0.92%. సో ఒక్క లాస్ అయితే మాత్రం ఎక్సెప్షనల్ లాస్ అయితే మాత్రం 71.2 crore ఉందని కూడా చెప్తున్నారు. టాటా క్యాపిటల్ యొక్క ప్రాఫిట్ 80.6% పెరిగింది. నెట్ ఇన్కమ్ అయితే మాత్రం 17.4% పెరిగింది. డివిడెండ్ 0.57 రూపీస్ అయితే అనౌన్స్ చేశారు. ఐఈఎక్స్ రీసెంట్గా రెగ్యులేటరీ అనుకునేది మార్కెట్ కప్లింగ్ మీద డెసిషన్ అయితే ముందుకు తీసుకువెళ్తామని చెప్తునేటప్పుడు ఈవెన్ ఐఎక్స్ పరంగా ప్రాఫిట్స్ అయితే మాత్రం 10.8% కంటిన్యూ చేస్తుంది. అండ్ రెవెన్యూ 22.5% పెరిగింది. అండ్ ఫైనల్ డివిడెండ్ 2 రూపీస్ పర్ షేర్ కూడా అనౌన్స్ చేశారు. ఇది పాజిటివ్గానే తీసుకోవచ్చు, బట్ చూడాలి ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది. ఎల్టీఐ మైంట్రీ ప్రాఫిట్ 22.9% పెరిగింది. రెవెన్యూ 15.6% పెరిగింది. 53 రూపీస్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు. ఇది కూడా పాజిటివ్గానే తీసుకోవచ్చు, కానీ మేనేజ్మెంట్ గైడెన్స్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. యూటీఐ ఏఎంసీ అయితే మాత్రం లాస్ని పోస్ట్ చేసింది, ఆల్మోస్ట్ 51.44 crore. అండ్ రెవెన్యూ అయితే మాత్రం 3.8% పెరిగిందని చెప్తున్నారు. 40 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు. అదాని ఎనర్జీ సొల్యూషన్స్ ప్రాఫిట్స్ న్యూట్రల్గా పెరిగినాయి. బ్లూ స్టోన్ జ్యువెలరీ నెంబర్స్ 47.7% రెవెన్యూ పెరిగితే నెట్ ప్రాఫిట్ అయితే మాత్రం లాస్ట్ టైం లాస్ పోస్ట్ చేస్తే ఈసారి ప్రాఫిట్ని అయితే మాత్రం పోస్ట్ చేసింది. కొన్ని స్టాక్స్ పరంగా ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని సంబంధించినవి అయితే మాత్రం తక్కువ ఉన్నాయి. బట్ కాకపోతే ఎర్నింగ్స్ వచ్చేసరికి రేపు ఉన్నాయి, సేమ్ టైం ఎల్లుండి కూడా ఉన్నాయి. సో కొంచెం ఇంపార్టెంట్ ఎర్నింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి లైక్ రేపు యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది అనుకుంటున్నా. సో అందువల్ల ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. క్లియర్ కట్గా మొత్తం చెప్పిన అప్డేట్స్ అన్నీ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.